పాక్లో మళ్ళీ లేపేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మళ్ళీ ఈ కీలకమైనటువంటి నేతల్ని లేపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్లో దిర్ జిల్లాలో ఉన్న బర్వాల్ తాలూకాలు జేయుఐ అంటే జమాయిత్ ఉలేమా ఇస్లామీ నాయకుడు ముఫ్తీ హబీబుల్లా హక్కాని గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికెళ్ళి కాల్చి చంపారు. వరుసగా అతనికి సెక్యూరిటీ ఉంటుంది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్న నాయకుడు, మత నాయకుడు, అనేక మంది యువకుల్ని ఈ జకీర్ నాయక్ లాగా మారుస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఉండగా ఆ సినిమాల్లో చూపెట్టినట్టు ఇంటి ముందు నుంచుని ఆ తలుపుని తుపాకులతో పేల్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళి తనని కాల్చి చంపాడు. అతని సెక్యూరిటీ కూడా ఉంది. ఆ సెక్యూరిటీ మారి కొత్త సెక్యూరిటీ వచ్చే ఆ టైంలో కొట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా గందరగోళంగా ఉంది. ఎవరు ఏంటి వాళ్ళని పట్టుకోవాల్సిందే అని అక్కడ ఉన్న పబ్లిక్ డిమాండ్ చేస్తుంటే ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక తల పట్టుకోవడం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు వంతవుతుంది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల దాడులు కొనసాగుతున్నాయి.